కృష్ణ జీవితంలోకి వచ్చిన తర్వాత స్వాతి జీవితం ఒక అందమైన కలలా మారిపోయింది. ఆమె రచనలకు గుర్తింపు వచ్చింది. స్కూల్లో పదోన్నతి వచ్చింది. కృష్ణ ఆమె కోరుకున్న డ్రీమ్ బాయ్‌లా కనిపించాడు. డైరీ ఆమె కోరుకున్న ప్రతి కోరికను నెరవేర్చింది. కానీ ఇటీవల స్వాతి మనసులో ఒక చిన్న కలకలం. ఇవన్నీ ఇంత సులభంగా ఎలా జరుగుతున్నాయి? అనే ప్రశ్న ఆమెను వదలట్లేదు. ఒక సాయంత్రం కృష్ణతో కలిసిన తర్వాత స్వాతి లైబ్రరీ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తోంది. వీధులు నిశ్శబ్దంగా ఉన్నాయి. చుట్టూ ఎవ్వరూ లేరు. అప్పుడే ఆమె వెనుక అడుగుజాడల శబ్దం. స్వాతి నడక వేగం పెంచింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె ఒక మలుపు తిరిగింది. ఒక్కసారిగా చీకటి నుంచి ఒక ఆకారం బయటకు వచ్చింది. స్వాతి గుండె ఛల్లుమంది. అతను ఒక సాధువు. మెడలో రుద్రాక్షలు, నుదుట పెద్ద బొట్టు, ఒళ్ళంతా విభూతి. జుట్టు గడ్డం అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాని అతని కళ్ళు, ఆ చూపులు ఏదో మాయ. అతను గంభీరంగా అన్నాడు, "ఆ డైరీని వదిలించుకో అమ్మా, అది ప్రమాదకరమైనది." స్వాతికి మాట రాలేదు. డైరీ గురించి ఇతనికెలా తెలుసు? "ఎవరు మీరు?" అంది వణికే గొంతుతో. సాధువు కాస్త నవ్వాడు. ఆ నవ్వు ఇంకా భయంకరంగా అనిపించింది. "నువ్వు ఉపయోగిస్తున్న డైరీ సాధారణమైనది కాదు. అది చాలా ప్రమాదకరమైనది." స్వాతి మనసు గుబురుగా మారింది. "డైరీ గురించి నీకెలా తెలుసు?" అతను ఒక అడుగు దగ్గరకు వచ్చాడు. "దాని శక్తి ఊరికే పనిచేయదు. నువ్వు దాన్ని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అది నీకు అంతగా కట్టుబడుతుంది." అతని స్వరం గుసగుసగా మారింది. "ఒకరోజు నువ్వు ప్రేమించే ప్రతి దాన్ని అది లాక్కుంటుంది." స్వాతి తడబడింది. "కానీ అది నాకు ఇప్పటి వరకు మంచే చేసింది." సాధువు చేతులు చాపి అన్నాడు, "మెరిసేదంతా బంగారం కాదమ్మా. ఒక్కసారి నీ చుట్టూ చూసుకో. నీ జీవితం ఇప్పుడు నిజం కాదు. ఆ డైరీ చేస్తున్న మాయ. అది నీకు సహాయం చేయడం కాదు, నిన్ను నియంత్రిస్తోంది." స్వాతి నిశ్చేష్టగా నిలబడిపోయింది. అతను చెప్పింది నిజమే ఉంటే? డైరీ వాడినప్పటినుంచి కోరికలంత త్వరగా నెరవేరాయి. ప్రయత్నం లేకుండా అన్నీ జరిగాయి. అంతా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. అదే భయం. సాధువు చివరగా అన్నాడు, "ఆలస్యం కాకముందే దాన్ని వదిలించుకో" అని చెప్పి చీకట్లోకి మాయమయ్యాడు. స్వాతి ఒంటరిగా నిలబడి ఉంది. భయం, గందరగోళం, అనుమానం అన్నీ కలిసి మనసును నలిపేశాయి. ఇంటికి చేరుకున్న వెంటనే ఆమె తన గదిలోకి పరిగెత్తింది. డెస్క్ మీద ఉన్న డైరీని చేతిలోకి తీసుకుంది. చేతులు వణుకుతున్నాయి. "అతను చెప్పింది నిజమా? ఈ డైరీ నా జీవితాన్ని కంట్రోల్ చేస్తోందా?" ఆమె కళ్ళు మూసుకుని లోతుగా శ్వాస తీసుకుంది. డైరీ తెరిచి రాసింది, "నీ శక్తి ప్రమాదకరమా? నువ్వు నా జీవితాన్ని నియంత్రిస్తున్నావా?" సిరా నెమ్మదిగా మాయమైంది. కొద్దిసేపు ఏ సమాధానం లేదు. ఆ నిశ్శబ్దం మరింత భయంగా అనిపించింది. చివరికి పేజీలో మాటలు కనిపించాయి, "నువ్వు అడిగినవి మాత్రమే ఇస్తాను. కానీ గుర్తుపెట్టుకో, తెలివిగా వాడకపోతే పర్యవసానం తీవ్రమైనదే." స్వాతి ఆ మాటలని చూస్తూ కూర్చుంది. డైరీ మూసేసి మంచం మీద కూర్చుంది. ఆ సాధువు మాటలు తన చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. "నీ జీవితం ఇప్పుడు నిజం కాదు. ఆ డైరీ చేస్తున్న మాయ." డైరీ ఆమెకు ఆనందమిచ్చింది. కాని ఇప్పుడు ఏదో మాయ ఆమెను నెమ్మదిగా చుట్టుకుంటోంది.
స్వాతి మనసులో ఒక్క ప్రశ్న. డైరీ ఆమె కోరికలు నెరవేర్చుతోందా? లేక ఆమె జీవితాన్ని తిరగరాస్తోందా?